సార్ కైలాష్ గారు, ముఖ్యంగా ఎజెండాలో లేని బనకచర్ల అంశం అంటారేమిటి? ఎజెండాలో లేకపోవడం ఏంటి? అసలు ఈ మీటింగ్ ఎందుకు, దేనికోసం జరిగింది? అది అందరికీ తెలుసు. ఆల్మోస్ట్ ఆల్ చాలా బర్నింగ్ ఇష్యూ, బర్నింగ్ టాపిక్. అసలు ఏం జరిగింది అనుకోవచ్చు. ఎందుకు ఎజెండాలో లేని బనకచర్ల అంశంపై చర్చకే తావు లేదు అంటున్నారు రేవంత్ రెడ్డి గారు? సార్ గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. మీకు, ప్రేక్షకులకు, రాజ్ న్యూస్ యాజమాన్యానికి, అదేవిధంగా లైవ్ లో ఉన్నటువంటి మా ఉద్యమ గురువు వెంకరెడ్డి అన్నకు నమస్కారం. ఏ సార్, అండ్ వాసుదేవ్ రెడ్డి గారు కూడా, బీఆర్ఎస్ నేత, మనతో పాటు వాసుదేవ్ రెడ్డి గారు కూడా నమస్కారం. వచ్చారు. నా ప్రియమిత్రుడు, తెలంగాణ ఉద్యమంలో కీలక రెక్కలు ముక్కలు చేసుకుని తెలంగాణ ఉద్యమం నడిపించడంలో మాతో పాటు విద్యార్థులుగా నాయకుడిగా పనిచేసిన నా సోదరుడికి నమస్కారం. సార్ ఒకటి, తెలంగాణ అనేది నిధులు, నీళ్లు, నియామకాలు, దీంట్లో అనుమానం ఏం లేదు. ఎందుకంటే తెలంగాణ సమాజానికి ఆంధ్ర రాష్ట్రంలో అన్యాయం జరిగింది కాబట్టి తెలంగాణ రాష్ట్రం అనేది ఇవాళ బీడులు బారుతున్నటువంటి సందర్భంలో కూడా తెలంగాణ రాష్ట్రం కావాలని సంపన్న జాతులు, కుల, మత వర్గాలకు, పార్టీలకు అతీతంగా పోరాటం చేసి ఆనాడు కేంద్ర ప్రభుత్వం శ్రీమతి సోనియా గాంధీని ఒప్పించి మెప్పించి తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం జరిగింది. ఇవాళ 10 సంవత్సరాల అధికారంలో ఉండి నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మరోసారి జల వివాదాలకు తెరలేపడం ద్వారా రాజకీయ లబ్ధికి, ఎందుకంటే ఇప్పటికే సచిన పాములే లెక్క వాళ్ళ అస్తిత్వం పోయింది. జనరల్ ఎలక్షన్స్ లో వాడు ఓడిపోయారు. వారి తర్వాత ఎంపీ ఎలక్షన్స్ లో తమ అవయదానాలు చేసేసి బీజేపీ గెలిపించడం జరిగింది. మళ్ళీ ఇవాళ తెలంగాణలో ఏం చేయాలి అంటే ఆంధ్ర చంద్రబాబు నాయుడును బూచి చూపించి తమ అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడం జరుగుతుంది. ఒక కుట్రగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే బనకచర్ల అనేటువంటి ప్రాజెక్టుని ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇప్పటికే లేఖ రాశారు. ఎందుకంటే ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ ఏవైతే ఉన్నాయో మాకు ఇప్పటికే 968 అలొకేషన్ ఉంది ట్రిబ్యునల్లో, వాటికే మేము పూర్తి స్థాయిలో ప్రాజెక్టు కట్టలేదు. రెండో విషయం ఏంటంటే వరద జలాలు అనేది ఎట్లా లెక్క కడతావు? అసలు మిగులు జలాలే లేనప్పుడు వీటిని మిథున శ్రీరామ్ గారు జల నిపుణులు చెప్పినారు. కాబట్టి దీన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. సిడబ్ల్యూసీకి లేఖ రాసినాము, గోదావరి ఏదైతే ట్రిబ్యునల్ ఉన్నో దాని ముందు పెట్టినాము, ఆ తర్వాత పర్యావరణ అనుమతులు రావద్దని చెప్పినాము, అదేవిధంగా పోలవరం అథారిటీ ఏదో వీటి ముందు మేమంతా స్పష్టంగా చెప్పినాము, బనకచర్ల కట్టొద్దు, దీని ద్వారా తెలంగాణకి తీర నష్టం జరుగుతుంది, ఒక జడ్జి పాత్రలో ఉన్నటువంటి కేంద్ర మీరంతా కూడా న్యాయం చేయాలని చెప్పేసి మేము అప్పీల్ చేసినాము. అందుకే కేంద్ర దర్యాప్తు ఏదైతే సంస్థలు ఉన్నాయో వాటిని ఆపడం జరిగింది. వాళ్ళే క్వశ్చన్ రేజ్ చేశారు. తర్వాత జలశక్తి మినిస్టర్ గారు ఏం చేశారంటే ఈ 2 రాష్ట్రాల మధ్య సమన్వయం చేసి ఒక జడ్జి పాత్ర లెక్క 2 రాష్ట్రాలని మరి సమన్వయంతో పోతే ఏమైనా పరిష్కారం దొరుకుతుంది అన్నప్పుడు డెఫినెట్ గా మనము కేంద్రంలో అధికారం ఉన్నప్పుడు మనం ఎట్లా కొట్లాడతాం? సమస్యలను నిరంతరం మంటగాచుకోవడానికి ఉపయోగపడితే రాజకీయాలకు తెలంగాణ ప్రజలకు లాభం రాదు. రాజకీయంగా మేము విమర్శించుకోవచ్చు, కానీ సమస్య పరిష్కారం కావాలని మా ముఖ్యమంత్రి గారు కానీ, అక్కడ ఉన్న ముఖ్యమంత్రి, 2 జల మినిస్టర్లు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కానీ, ఐఏఎస్ ఆఫీసర్లు, ఆ తర్వాత సిఎస్లు అందరం కూర్చొని ఇవాళ దాని చర్చ మీద పోతా ఉన్నాం. అయితే ఎజెండాలో 100% బనకచర్ల అనేటువంటి ప్రాజెక్టు విషయం మీద లేరు. ఎందుకంటే అది ఊహాజనితమైనటువంటి ప్రాజెక్ట్ గా మేము చెప్తున్నాం. ఆ ఆధారం లేనటువంటి దాని గురించి మనం మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. రెండో విషయం ఏంటంటే 100% ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి ముఖ్యమంత్రి గారు అందులో లేవనెత్తినటువంటి అంశాలు ఏంది? ఇవాళ డిండి ప్రాజెక్ట్ కానీ, అదేవిధంగా ఎస్ఎల్బిసికి సంబంధించి కానీ, పాలమూరు రంగారెడ్డి ఎత్తులకు సంబంధించినటువంటి డిపిఆర్ రాలేదు. వాటిని అన్నిటిని కూడా ఆంధ్రప్రదేశ్ వ్యతిరేకిస్తా ఉంది కాబట్టి వాటి అన్నిటిని కూడా క్లియర్ చేయమని చెప్పినాం. అదేవిధంగా శ్రీశైలం మరమ్మతులు కానీ, ఏదైతే ప్లంజ్ పూల్ ఏదైతే గొయ్యి ఏర్పడదో వాటి అన్నిటి కూడా మరమ్మతులు చేయాలి, ఎలిమీటర్ పెట్టాలి. ఎందుకంటే అడ్డగోలుగా నీరును దోసుకుపోతా ఉన్నారు. వాటిని మొత్తం కూడా మనం తెలంగాణ ప్రజలుగా ఒక బాధ అవుతుంది. మా ప్రాజెక్టులు ఇంకా పూర్తి కాలే, మీరు ఇప్పుడే దోసుకొని పోయి, మీకు తెలుసు గతంలో ఏం చేసినారు, పెన్నా బేసిన్కు తీసుకుపోయినటువంటి సందర్భం. కాబట్టి ఇటువంటి అన్నిటిని కూడా సవరించడానికి మా ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తుంటే చంద్రబాబు మరొకరు బూచి చూపించి అంటే బనకచర్ల ప్రాజెక్ట్ అంతా సీరియస్ గా తీసుకోలేదా? 100% మేము ఒక మాట మనవి చేస్తా ఉన్నా, బనకచర్ల అనేటువంటి ప్రాజెక్టుని అపెక్స్ కౌన్సిల్ మాత్రమే దాని యొక్క సొల్యూషన్ అనుకున్నాం తప్ప ఇది వాళ్ళు ఏం చెప్పినంటే సార్ మీరు 2 రాష్ట్రాలు వస్తే మీరిద్దరు అంగీకరించిన తర్వాతనే ముందుకు పోతుంది తప్ప మరొకటి కాదు అని చెప్పేసి మీకు జలశక్తి కార్యదర్శి గారు నిన్న విలేకరుల సమావేశం. కాబట్టి ఇది ఒక చర్చ మాత్రమే. మా రాష్ట్రం మేము వ్యతిరేకించినప్పుడు, మా ముఖ్యమంత్రి వ్యతిరేకించినప్పుడు ప్రాజెక్ట్ ఎట్లా పోతుంది? ఆల్రెడీ కేంద్రంలో ఉన్నటువంటి సంస్థలు కూడా అభ్యంతరం చెప్పినాయి కదా.
అలాంటప్పుడు done. మళ్ళీ పదే మా మీద అపాధ పెట్టి పదే మీరు చెప్పి తెలంగాణకు ద్రోహం చేసినటువంటి మీరు 299 టీఎంసీలని సంతకాలు పెట్టేస్తారు, బేషన్లు లేవు, బేసిజాలు లేవు అని చెప్తారు. తర్వాత రాయలసీమని తీసుకుని పోయేమో రాయలసీమని మేమంతా కూడా సస్యశామనం చేస్తా, రతనాల సీమ చేస్తా అన్నటువంటి వాళ్ళు ఇవాళ ముసలి కన్నీరు కాస్తా ఉన్నారు. ఇది Yes, sir. దృష్టి